బ్రేకింగ్ న్యూస్ మరి కాసేపట్లో టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి రానున్నారు. మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. టీవీ డిబేట్లో ఓ మంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సుధాకర్ రెడ్డిని విచారణకు రావాలని కమిటీ ఆదేశించింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా వర్ల రామయ్య, కొనకళ్ళ నారాయణ ఉన్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. మనకి రాజేష్, మరి కాసేపట్లో సుధాకర్ రెడ్డి రాబోతున్నారు కదా, దాని తర్వాత బయటకు వచ్చి వివరణ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే క్రమశిక్షణ కమిటీ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది? ఓవరాల్గా అప్డేట్స్. అంటే తిరుపతికి సంబంధించినటువంటి టీడీపీ అధికార ప్రతినిధి ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి వరుస వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల మీదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవ్వాలని ఆదేశించింది. 11 గంటలకి సుధాకర్ రెడ్డి టీడీపీ ఆఫీస్కి వచ్చి టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా టీవీ డిబేట్లు ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రుల మీద చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్ అయితే చేశారు. అవేంటంటే ఎమ్మెల్యేలు అంటే అటు వైసీపీ నుండి, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో పాటు తెలుగుదేశం పార్టీ నుండి ఎన్నో సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎప్పుడు ఇసుక దోచుకుందామా, మైనింగ్ చేద్దామా, లేకపోతే భూముల్ని కాజేద్దామనే ధోరణులు ఉన్నారు తప్పించి కనీసం టీడీపీలో పనిచేస్తున్న వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, తాను ఒక బాధితునిగా ఉన్నానంటూ ఆయన చెప్పుకొచ్చారు. అలాంటి వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ ఆయన మీడియా ముఖంగా టీవీ డిబేట్ ఛానల్లో కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్ చేశారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రి తిరుపతి వచ్చినప్పుడు అక్కడ రూములు రెంట్కి తీసుకుని కొన్ని అక్కడ రూములు తీసుకుని రాసలీల కూడా చేస్తున్నారంటూ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన క్రమశిక్షణ కమిటీకి హాజరు కావాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. సొంత పార్టీలో ఉంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రతిపక్షాలకి అవకాశం కల్పించేలాగా సొంత పార్టీ నేతలే ఈ విధంగా వ్యవహరించడం ఏంటంటూ తెలుగుదేశం పార్టీ అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో సుధాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యే అవకాశం అయితే కనబడుతుంది. హాజరైన తర్వాత ఈ చేసిన వ్యాఖ్యలకి ఎలాంటి వివరణ ఇస్తారు, ఎలాంటి సంజాయిషి ఇస్తారో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చాలా మొదటి నుండి చూస్తున్నాము. ఎందుకంటే సొంత పార్టీ నేతలు విమర్శలు ప్రతిపక్షాలకు అస్త్రాలకు మారుతున్నాయి. మొన్న సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద భూమన్ కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తీవ్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేశారు. సొంత పార్టీ నేతలే సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద ఈ విధంగా ఆరోపణలు చేస్తుంటే ఎందుకు విచారణ జరిపించట్లేదంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో సుధాకర్ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీ సీరియస్ అయింది. మరి చూడాలి, మరి కాసేపట్లో ఆయన అధిష్టానం ముందు హాజరయ్యే అవకాశం కనబడుతుంది. ఒకవేళ ఆయన ఇచ్చే వివరణ సంజాయిషి సంతృప్తికరంగా లేకపోతే కనుక ఖచ్చితంగా ఆయన మీద చర్యలు ఉండే అవకాశం కనబడుతుంది. సుధాకర్ రెడ్డి మొన్న కూడా 3 రోజుల ముందు కూడా కొన్ని కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేశారు. తాను టీడీపీ పదవికి రాజీనామా చేస్తే ఎమ్మెల్యేల సంగతి తేలుస్తాను, వాళ్ళ గుట్టు రట్టు చేస్తానంటూ ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ అన్ని అంశాల మీద మరి కాసేపట్లో టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఆయన వివరణ తీసుకునే అవకాశం కనబడుతుంది. వివరణ తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. సౌమ్య. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మొత్తానికైతే సుధాకర్ రావచ్చు. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీకి సంబంధించి ఒకవైపు మీటింగ్కి వచ్చి వివరణ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సభ్యులుగా వర్ల రామయ్య, అలాగే కొనకళ్ళ నారాయణ ఉన్నారు. మరి ఈ క్రమశిక్షణ కమిటీ మీటింగ్లో ఏ వివరణ ఇస్తారు, దాని తర్వాత వచ్చి మనకి ఏం మాట్లాడతారు అనేది ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది.